14 ఏళ్ళు సీఎంగా ఉండి మీరు చేసిన మంచి ఏమిటో ఆ ఇంటికి కనీసం ఒక్క రూపాయి అయినా మీరు ఇచ్చారా అని చెప్పి అడుగుదామని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తే అది మాట్లాడాడు. మరి ఏం మాట్లాడతాడంటే పొత్తుల గురించి మాట్లాడతాడు. ఎవరితో మాట్లాడతాడు అనంటే దత్తపుత్రుడితో మాట్లాడతాడు. ఏ విషయం మాట్లాడతాడు అనంటే తలుపులు బిగించుకొని ప్యాకేజీ ఎంత అని ప్యాకేజీ గురించి మాట్లాడతాడు. పోనీ కాపులకు మీరు చేసిన మంచేమిటి? పోనీ కాపులకు మీరు చేసిన మంచేమిటి? వంగవీటి రంగాను హత్య చేయించింది మీరే కదా, అందుకే మిమ్మల్ని వారంతా వర్గ శత్రువుగా భావిస్తున్నారు కదా అని మనం అడిగితే దానికి కూడా మాట్లాడడు. ఇది బాబు మార్క్ రాజకీయం, చంద్రబాబు మార్క్ రాజకీయం. ఇది చంద్రబాబు మార్క్ రాజకీయం అంటే వంచన, మోసం, కుట్ర, వెన్నుపోటు. కుప్పం ప్రజలకు కూడా మంచి చేశానని చెప్పే పరిస్థితి లేకపోవటం బాబు మార్కు రాజకీయం అయితే, కుప్పంలో గత ఎన్నికల్లో కుప్పం ప్రజలకు కూడా పలానా మంచి చేశాను అని చెప్పుకోలేకపోవడం బాబు మార్కు రాజకీయం అయితే, కుప్పంలో గత ఎన్నికల్లో బాబు మీద గెలవలేకపోయినా కూడా మీలో ఒకరిని బలహీన వర్గాల ప్రతినిధిగా భరత్ను ఎమ్మెల్సీగా చేసి బలహీన వర్గాల ప్రతినిధిగా మీలో ఒకడిని ఎమ్మెల్సీగా చేసి అతన్ని ముందు పెట్టి ఇక్కడి పేద కుటుంబాలన్నింటికీ కూడా చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా, ఎన్నడూ జరగని విధంగా ప్రతి ఒక్క కుటుంబానికి మంచి చేయటం మీ అని చెప్పి కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. భరత్ను మన బలహీన వర్గాలకు చెందిన నాయకుడిని, మీ వాడిని ప్రతినిధిగా చేసి ఆయన 2019లో గెలవలేకపోయినా కూడా ఎమ్మెల్సీగా చేసి కుప్పానికి ఈ 5 సంవత్సరాలలో ఇంత మంచి చేశాం. ఇదే భరత్ని, మీ వాడిని కుప్పం ఎమ్మెల్యేగా ఎన్నుకోండి, నా కేబినెట్ లో మంత్రిగా స్థానం ఇస్తాను, నా గుండెల్లో పెట్టుకుంటాను. తన ద్వారా కుప్పం నియోజకవర్గానికి మరింత అభివృద్ధి, మరింత సంక్షేమం చేయిస్తాను అని చెప్పి కూడా ఈ సందర్భంగా మాటిస్తున్నాను మీ అందరికీ. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. మరి ఏ మార్క్ రాజకీయం కావాలి? ప్రతి ఒక్కరిని కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. ప్రజల గురించి ఆలోచన చేసే, పేదవాడి గురించి ఆలోచన చేసే, పేదవాడి భవిష్యత్ గురించి ఆలోచన చేసే మీ బిడ్డ మార్క్ రాజకీయం కావాలా, లేక కేవలం ఎన్నికల్లో మిమ్మల్ని ఉపయోగించుకొని తర్వాత గాలి కొదిలేసే రాజకీయం చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న రాజకీయం కావాలా? అందరూ కూడా ఆలోచన చేయండి. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయి కూడా తాను చేసింది ఏమిటి అని అంటే ఒక పెద్ద సున్నా కనిపిస్తుంది. కానీ ఎన్నికలు వచ్చేసరికి మాత్రం మోసడం కోసం, మళ్ళీ మోసం చేయడం కోసం రకరకాల రంగులతో మేనిఫెస్టో తీసుకొని వస్తాడు. ఆ మేనిఫెస్టోలో
ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తానంటాడు, ప్రతి ఇంటికి ఒక బెంజ్ కారు కొనిస్తానని చెప్పి కూడా అంటాడు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన ఈ వ్యక్తి, ఏ రోజైనా ఏ మంచి కూడా చెయ్యని ఈ వ్యక్తి ప్రతి ఎన్నికలప్పుడు కూడా ఒక రంగురంగుల మేనిఫెస్టో తీసుకొని వచ్చి ఏ రకంగా ప్రజలను వెన్నుపోటు పొడుస్తా ఉన్నాడు. ఇటువంటి వ్యక్తి మాటలను నమ్మగలమా అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయండి. ఈ 57 నెలల కాలంలో మీ బిడ్డ ప్రభుత్వం చూశారు. ప్రతి ఇంటికి జరిగిన మంచి చూశాడు. పేదవాడి భవిష్యత్ కోసం మీ బిడ్డ పడతా ఉన్న తాపత్రయాన్ని మీరంతా కూడా చూశారు. మీ బిడ్డను ముఖ్యమంత్రిగా మళ్ళీ మీరు చేసుకుంటే పేదవాడి బ్రతుకులు బాగుపడతాయి, పేదవాడి భవిష్యత్ బాగుపడుతుంది అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని చెప్పి కోరుతూ, మీలో ప్రతి ఒక్కరూ కూడా మంచి జరిగిన మీ బిడ్డ ప్రభుత్వం వల్ల మంచి జరిగిన ప్రతి విషయము కూడా ఇంకా 100 మందితో చెప్పి ఆ 100 మందితో కూడా ఓటు వేయించే కార్యక్రమానికి అందరూ కూడా పూనుకోవాలని మరొక్కసారి మీ అందరికీ కూడా విన్నవిస్తూ, దేవుడి దయతో ప్రజలందరి చల్లని దీవెనలతో ఇంకా మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని, మీ అందరికీ ఇంకా మంచి జరగాలని మనసారా కూడా కోరు. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అందించవలసిందిగా జాయింట్ కలెక్టర్ శ్రీ శ్రీనివాస్ గారిని ఆహ్వానిస్తున్నాం. ఎన్నో సంవత్సరాల నుండి ముఖ్యంగా కుప్పం పలమనేరు అసెంబ్లీకి సంబంధించినటువంటి ప్రజానైక్యం ఎదురు చూస్తున్నటువంటి మరి హెచ్ఎన్ఎస్ఎస్ ప్రాజెక్టులో భాగంగా ఉన్న కుప్పం బ్రాంచ్ కెనాల్కి సంబంధించి ఈరోజు మరి సాగునీరు ప్లస్ త్రాగునీరు ఈ రెండు రిలీజ్ చేస్తున్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అట్లాగే ఈ మంచి ప్రోగ్రాంకి వచ్చేసినటువంటి గౌరవ మంత్రివర్యులు డిప్యూటీ సీఎం గారు, గౌరవ మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, అట్లాగే